దొండపట్టి సుబ్బారావు ద్వితీయ వర్ధంతి నివాళులు. బాపులపాడు మండలం కొత్తరేమల్లి గ్రామంలో దొండపట్టి సుబ్బారావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం. చుట్టుపక్కల గ్రామాలకు తండ్రి పేరు మీద 3,000 మందికి అన్నదానం చేసిన కొడుకు శ్రీశ్రీ. మా నాన్న దొండపట్టి సుబ్బారావు స్వర్గస్థులైన కారణంగా ద్వితీయ వర్ధంతి నివాళులు అర్పించాము. అదేవిధంగా చైల్డ్ హోమ్స్కి, అమ్మ చారిటబుల్ ట్రస్ట్కి 600 మందికి అన్నదానం చేశాము. మా తండ్రి వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నాం. తల్లిదండ్రులను ఎప్పుడూ మర్చిపోకూడదు. మా తండ్రి గారికి శ్రీశ్రీ అంటే ఇష్టంతో నాకు మా నాన్న పేరు పెట్టారు అని, అందుకే మా నాన్న జ్ఞాపకంతో కాంస్య విగ్రహం ఏర్పాటు చేశానని తనయుడు అన్నాడు. దొండపట్టి శ్రీరంగ శ్రీనివాసు, దొండపట్టి సుబ్బారావు. మా నాన్నగారికి 2వ వర్ధంతి చేస్తున్నాము. ఈ సందర్భంగా మేము మెయిన్ ఫోకస్ ఏంటంటే ఆర్ఫన్స్ హోమ్స్ అండ్ డెఫ్ అండ్ డెమ్మోలకి అండ్ అనాథ పిల్లలకి ఫుడ్ డొనేట్ చేశాము. వేలేరు అండ్ ఆశాజ్యోతి వాళ్ళకి అండ్ అమ్మ నిలయం వాళ్ళకి కూడా ఫుడ్ డొనేట్ చేసాము మా నాన్నగారు పేరు మీద. సో మా నాన్నగారి మీద అభిమానంతో 600 మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశాము. సో తండ్రికి నేను ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఇదే. నాకు మీ అందరి సహాయం కావాలి. సో ఇదే స్థాయిలో నేను మళ్ళీ చేయాలని మీ అందరి సహాయం కోరుతున్నాను. అన్నదానం కన్నా గొప్పదానం వేరేది ఉండదు. ఏదైనా తృప్తిగా పరచచ్చు, కానీ అన్నదానం పెడితే తృప్తి అని చెప్పడానికి ఇది అవుతుంది చేస్తాను. ఎంతమందికి పెట్టారు ఏంటి తీసినందుకు మా నాకు అంత సంతోషంగా ఉంటుంది. నా కొడుకు ఒక్కడండి ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బందులు పెట్టే కానీ ఎన్ని తట్టుకున్నాడో, ఎన్ని బాధలు పెట్టుకున్నాడో నాకు తెలుసండి. జనాలు ఎన్ని చెప్పుకున్నారో, సంతోషంగా చెప్పుకున్నారు. అదంతా మీరు అందరూ దీవించి నా కొడుకుని మళ్ళీ ఇదే రకంగా వచ్చి మేము నా కొడుకుని దీవించండి. ఇంకంతకంత ఎక్కువ 10 రెట్లు ఎక్కువ సంపాదించుకోవాలి. దీవించండి మీరు అందరూ. ఇంకా చేయాలి, ఇంకా పెద్ద చేయాలనేది నేను కోరుకుంటానండి. ఇంకా నేను మమ్మల్ని ఎంతో ఇదిగా చూశారండి. నాకు దేవుడు గొప్ప కొడుకుని ఇచ్చాడండి. గొప్ప కొడుకుని ఇచ్చాడు. నాకు ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళా కానీ నువ్వు గొప్ప కొడుకుని అనుకున్నావండి అని నన్ను అడిగారండి. నీకు ఏ వరానికి మొక్కుకున్నావో ఆ వరం కొడుకు పుట్టాడండి. నీకు అంత దానం చేస్తున్నామని అందరు చెప్పుకున్నారండి. బోసు గారు వచ్చారు, రమేష్ గారు వచ్చాడు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు, ఇంకెవరు బాబు గారు అంట, రాజు గారు వచ్చారంట. వాళ్ళందరూ కూడా బాగా చెప్పుకున్నారు. వెళ్ళిపోయిందండి. అందరూ మీ 3 రోజుల జనానికి పెట్టుకున్నానండి. 3,000 జనానికి పెట్టుకున్నాను. అనాథాశ్రమానికి కూడా ఫుడ్ పంపించామండి. మీరందరికీ దీవెనలు చెయ్యండి నా కొడుక్కి. 600 మందికి అన్నదానం చేసినారు. టోటల్గా 600. సింగనగూడు, మల్లవెల్లి చుట్టుపక్కల గ్రామాలకి పెద్దలకి అందరికి పిలిచాము. వాళ్ళతో కలిపి 3,000 మందికి అన్నదానం కార్యక్రమం చేశాము. శ్రీరంగ శ్రీనివాసరావు, సన్ ఆఫ్ దొండపట్టి సుబ్బారావు. మా నాన్నగారిది 2వ వర్ధంతి చేస్తున్నాము. సారీ.